హరిహర వీరమల్లు. ఈ సినిమా ఔరంగజేబు కాలంలో హిందువులు వారి సనాతన ధర్మంపై జరిగిన అకృత్యాలను చూపిస్తూ వచ్చినటువంటి సినిమా. ఈ సినిమా యొక్క కథ రాసిన క్రిష్ జాగర్లమూడికి అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఏఎం రత్నం గారికి, ఈ సినిమాలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం, చాలా అభినందనీయం. కానీ మీరు తీసిన ఈ సినిమా వల్ల సనాతన ధర్మానికి మేలు కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే సినిమాలో సనాతన ధర్మంపై జరిగిన అకృత్యాల గురించి చెప్పడం తక్కువైపోయి సొంత భజన ఎక్కువైపోయింది. సినిమాని ఏ విధంగా చూసుకున్నా సరే చాలా 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 బ్యాడ్గా ఉంది సినిమా. ఇస్లాం వలసరాజులు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇక్కడి యొక్క ప్రజలని మతం మార్చడానికి నానా చిత్రహింసలు పెట్టారన్నది జగమెరిగిన సత్యం. కానీ మీరు ఆ సత్యాన్ని హానెస్ట్గా చెప్పకుండా మీ భజన కార్యక్రమాలకి, రాజకీయ ప్రసంగాలకి ఈ సినిమాను వాడుకున్నారు. మిగిలిన ఆ కొంత సమయంలోనే సనాతన ధర్మంపై జరిగిన అకృత్యాల గురించి ఏదో బలవంతంగా చెప్పినట్లు చెప్పారు. మీరు చేసిన ఈ అతి పెద్ద తప్పు వల్ల నేరేటివ్ అనేది వాళ్ళ వైపు షిఫ్ట్ అయిపోతుంది. దీనివల్ల చాలా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఏం చేసినా సరే వెనక్కి తీసుకోలేని అతి పెద్ద తప్పు జరిగిపోయింది. మనం ఇంకేం చేయలేం. ఇంకా సినిమా విషయానికి వస్తే నేను 100% చెప్తాను, ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు నవ్వులు పాలైపోతారు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ మూమెంట్ విల్ గివ్ యూ హై. ఒక్క విజిల్ మూమెంట్ కూడా లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్లో కొంత కథ అయినే ఉంది, సెకండ్ హాఫ్లో మొత్తం చుట్టేశారు. ఏమీ లేదు, గ్రీన్ స్క్రీన్ తప్ప. ఫస్ట్ హాఫ్ కూడా ఏమీ అంత గొప్పగా ఉండదు, కానీ మనకు తెలిసిపోతుంది ఫస్ట్ హాఫ్లో చాలా భాగాన్ని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశాడని. కొంతవరకు ఎఫర్ట్ ఉంటుంది దానివల్ల. కొంతమేర ఉన్నంత వరకు సీజీ కూడా పర్లేదు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అవి కూడా కొంతమేర పర్లేదు, బాగానే ఉంటాయి. అదే సెకండ్ హాఫ్లో సీజీ అయితే టూ వరస్ట్ ఉంటుందండి. గుర్రపు స్వారీలు చూసి సినిమా థియేటర్లో నవ్వుకుంటున్నారు. ఆ గుర్రపు స్వారీలు ఏంటండి దరిద్రంగా, ఎక్కడ 2025లో ఆ సీజీ వర్క్ ఏంటి సార్ అది? నేను ఖచ్చితంగా చెప్పగలను, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్లో ఉన్నంత బ్యాడ్ గ్రాఫిక్స్ అయితే ఇప్పటివరకు లేవు, రావు కూడా. ఇంకా ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద సినిమా, ఏఎం రత్నం గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న సినిమాలో ఆ గ్రాఫిక్స్ ఏంటి సార్ అది? అమీర్పేట గ్రాఫిక్స్ అన్నా సరే అమీర్పేట సిగ్గుపడుద్ది, మమ్మల్ని ఆ గ్రాఫిక్స్తో పోలుస్తున్నావు ఏంటి అన్నది. అంత బ్యాడ్ గ్రాఫిక్సా సార్? నేను ఫిల్మోరాలో ఏడ్స్ చేస్తాను సార్ దానికన్నా బెటర్ గ్రాఫిక్స్. ఏఎం రత్నం గారు సారీ సార్, ప్రొడక్షన్ అయితే ఎంత బ్యాడ్గా ఉందంటే అంత బ్యాడ్గా ఉంది సార్. ఆర్టిఫిషియల్ గెటప్లు, అట్టముక్కలతో చేసిన కోటలు, రబ్బర్ కవచాలు, డమ్మీ సెట్లు, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ బ్యాడ్ ఉన్నాయి సార్. వరస్ట్ అంతే. టెక్నికల్గా కూడా సినిమా చాలా బ్యాడ్గా ఉంది. సినిమాటోగ్రఫీ బై మనోజ్ పరమహంస ఇంత బ్యాడ్ విజువల్స్ ఇస్తారని నేనైతే అనుకోలేదు సార్. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు పర్లేదు, సెకండ్ హాఫ్లో మీరే తీసారా లేకపోతే ఎవరో తీసారో నాకు తెలియదు, వరస్ట్ విజువల్స్ సార్ ఇవైతే. ఇంకా మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెవులు చిల్లులు పడిపోయేలాగా డప్పుల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేశారు, భరించలేము. ఇంకా సాంగ్స్లో అయితే మాత్రం నిధి అగర్వాల్ గారు ఉన్నటువంటి ఒక సాంగ్ ఉంటుంది, అదైతే కొంతవరకు పర్లేదు. క్యాస్టింగ్ అయితే సార్ ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది సార్, కానీ వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. సత్యరాజ్ గారు, సుబ్బరాజ్ గారు, సునీల్ గారు, నాజర్ గారు, అనసూయ గారు, రఘుబాబు గారు, బాబీ డియోల్, ఇలా పెద్ద క్యాస్టింగ్ ఉంటుంది. వారి పర్ఫార్మెన్స్లు కానీ గెటప్లు కానీ అస్సలు బాగాలేదు, కంప్లీట్ బ్యాడ్. టూ ప్లాస్టిక్ ఉంటాయి సినిమాలో. ఈ సినిమాలో నాకు మేజర్ ప్లస్ పాయింట్గా అనిపించింది ఏమైనా ఉందంటే అది పంచమి క్యారెక్టర్ చేసినటువంటి నిధి అగర్వాల్ గారు. ఆవిడలో ఏదో ఒక సమ్మోహన శక్తి ఉందేమో అనిపించిందండి. నేను ఆవిడని మిగతా సినిమాల్లో చూడలేకపోయినా ఈ సినిమాలోనే ఆవిడ అంత అందంగా ఉన్నారన్న భావన కలిగింది. ఆవిడ స్క్రీన్ మీద ఉంటే స్క్రీన్ నుండి తల తిప్పుకోబుద్ధి అవ్వట్లేదు, అంతలా అట్రాక్ట్ చేస్తున్నారు స్క్రీన్ ఆవిడ. చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఈవిడ ఆ సినిమాకి. ఇంకా ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గెటప్పే పెద్ద మైనస్ అన్నది నా అభిప్రాయం. ఒక 16వ శతాబ్దంలో 64 కళలలో నిష్ణాతుడైనటువంటి ఒక యోధుడు ఎలా ఉండాలి సార్? మీరు ఆ జుట్టు హెయిర్ ఏమో నార్మల్ హెయిర్, నార్మల్ మీసము, గెడ్డం ఏంటి సార్? ఒక సీన్లో గెడ్డ ఉంటుంది, మరో సీన్లో గెడ్డ ఉండదు. అంత అంత చీప్గా తీసుకుంటారా సార్ ఆడియన్స్ని? అంత ఆబ్వియస్గా తీసుకుంటారు సార్ ఆడియన్స్ని? వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారు. మనం ఒక పాత్ర కోసం మనం ఒక లుక్ అనుకున్నామంటే సినిమా అంతా ఒకే లుక్ ఉండాలి, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఆ పాత్రకైనా ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నదైనా కొంచెం ఉండాలి కదా సార్. మీకు ఆ ఎఫర్ట్ పెట్టాలి కదా సార్. మరీ దారుణంగా గెడ్డంతో కొన్ని సీన్లు, గెడ్డలు లేకుండా కొన్ని సీన్లు, ఏంటి సార్ ఇది? ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా ట్రై చేశారు. ఆయనే సొంతంగా ఒక పాట పాడారు,
తెలంగాణ యాసలో మాటలు మాట్లాడారు, ఫైట్స్ని కంపోజ్ చేశారు, డ్యాన్స్ చేశారు, హిప్నటైజ్ చేశారు, ఈవెంట్ సెకండ్ హాఫ్లో సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. అన్నీ బ్యాడ్ ఉంటాయి, ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. తమిళ్లో కమల్ హాసన్ గారికి కొన్ని పైత్యాలు ఉంటాయి సార్, మర్మకళలు, పీడకళలు అని చెప్పేసి సినిమాల్లో పెట్టి ఆడియన్స్ని వేధిస్తూ ఉంటారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి కూడా జంతువులని హిప్నటైజ్ చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. అప్పుడెప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్లో గుర్రాన్ని హిప్నటైజ్ చేయడమే చూపించారు, అది వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే ఈ సినిమాలో పులుల్ని, నక్కలని హిప్నటైజ్ చేయడం పెట్టారు. ఎందుకు సార్ మనకి ఈ ప్రయోగాలు, ఎందుకు సార్ మనకి ఈ పైత్యాలన్నీ? సార్ ఒక్కటైతే నేను చెప్తాను సార్, ఎవరు ఏమి అన్యదా భావించకండి. ఫైట్స్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ టూ ఆక్వర్డ్గా ఉంటాయి సార్. ఆయన ఏదో అదో రకమైన ఫేస్ పెట్టి ఫైట్స్ని చేస్తూ ఉంటారు, అస్సలు బాగోవు. మరి అది ఆయనకి చెప్పే ధైర్యం ఎవరికీ లేదా? ఒకవేళ ఎవరైనా చెప్తున్నా సరే ఆయన వినరా, నేను ఇలాగే చేస్తానంటారా మరి తెలియదు. కానీ ఫైట్స్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ టూ ఆక్వర్డ్గా ఉంటాయి సార్. మళ్ళీ ఇవన్నీ కాదు అన్నట్టుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి టూ మచ్ డూప్స్ని వాడేశారు సార్. బ్యాక్ షాట్స్ అన్నీ డూప్సే, పవన్ కళ్యాణ్ గారు లేరు అక్కడ, తెలిసిపోతుంది మనకి ఈజీగా. ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటో తెలుసు సార్, ఇంటర్వెల్కి ముందు పవన్ కళ్యాణ్ గారు గుర్రాన్ని పరిగెత్తుకుంటూ ఎక్కే ఒక షాట్ ఉంటుంది. లిటరల్గా నేను కూడా విజువల్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను అక్కడ. ఫ్యాన్స్ అందరూ అరవడానికి సిద్ధంగా ఉన్నారు, విజువల్స్ వేస్తున్నారు. కట్ చేస్తే అది ఎవడో ఒక డూప్తో ఎక్కించి పెడతారు. అది ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహం, తెలిసిపోతుంది సార్ డూప్స్ అని. అవి వద్దు సార్, అలాంటి స్టంట్స్ అవసరం లేదు, ఎవరు అడగరు మిమ్మల్ని. మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఒక సాంగ్కి డ్యాన్స్ వేశారు. ఈ జన్మలో చూడలేనేమో అనుకున్నాను, కానీ చూశాను. అవి బాగున్నాయా బాలేవా అన్నవి తర్వాత విషయం, కానీ కనీసం డ్యాన్స్ అయితే వేశారు కదా ఆయన. మనకి ఈ ఒరిజినల్ థాట్ని వదిలేసి ఈ కాపీ అనేది ఎందుకని ఇంతలాగా పట్టేసుకుంటారో మన ఫిల్మ్ మేకర్స్ అర్థం కాదండి. అప్పుడెప్పుడో లోకేష్ కనకరాజు లియో సినిమాలో విజయ్కి ఒక ఇంట్రోని డెవలప్ చేశాడు. అది కూడా మార్వెల్ మూవీస్లోంచి అక్కడి నుంచో కాపీ కొట్టి ఇతని అడాప్ట్ చేసుకుని ఇతని యొక్క ఇన్స్పిరేషన్తో ఏదో చేసుకున్నాడు. దాన్ని మన తెలుగు హీరోలు అందరూ, ఈవెన్ విక్టరీ వెంకటేష్ గారు, ఏ హీరో వదలలేదు. ప్రతి హీరోకి అదే ఇంట్రో. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో కూడా లోకేష్ కనకరాజ్ చేసిన లియోలో చేసిన ఇంట్రో వేశారు. అంతలా దిగజారాలి సార్, మనకి ఎందుకు సార్ అవన్నీ? మనం సొంతంగా తయారు చేసుకోలేమో ఇంట్రోల్ని. ఇంకా టైటిల్ కార్డ్స్ అయితే బాహుబలి 2లో టైటిల్ కార్డ్స్ వస్తాయి. ఆ టైటిల్ కార్డ్స్ని కంప్లీట్గా కాపీ కొట్టేసి పెట్టేశారు ఈ సినిమాలో. సేమ్ అలా అవి చూసిన భావనే కలుగుతుంది మనకి, సేమ్ అలాగే యాసిటీస్గా ఉంటాయి అవి. జెన్యూన్గా చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ మొదలయ్యిన తర్వాత నేనేమైనా భోజ్పురి సినిమా చూస్తున్నానా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నా మీద నాకే అనుమానం వచ్చింది, అంత బ్యాడ్గా ఉంది సెకండ్ హాఫ్ సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కేవి అనుదీప్ యొక్క క్యామియో అవసరం అండి? ఇంకేం చెప్తాం మనం, అంతలా దిగజారిపోతే. కంప్లీట్ బ్యాడ్ ఫిల్మ్ అండి, నో క్రాఫ్ట్మెన్షిప్ ఎట్ ఆల్. అసలు దీనివల్ల మనకేం అర్థమవుతుంది? గొప్ప కథ, గొప్ప టెక్నీషియన్స్, గొప్ప బడ్జెట్, గొప్ప స్టార్ హీరో ఉన్నంత మాత్రాన సినిమా గొప్ప సినిమా అవ్వదు. గొప్ప డైరెక్టరు లేదా సరైన డైరెక్టర్ ఉంటేనే ఆ సినిమా గొప్ప సినిమా అవుతుంది. గొప్ప కథ, గొప్ప సినిమా అవ్వాలంటే ఒక సరైన డైరెక్టర్ ఉండాలి, అంతే, దట్స్ ఇట్. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఓజీలో కూడా నటిస్తున్నారు, కానీ ఓజీ సినిమాకి అంత పాపులారిటీ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ సుజిత్ అనే ఒక మంచి దర్శకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఓజీ సినిమా మీద అంత బడ్జెట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాల్లో ఏ సినిమాకి రాని బడ్జెట్ ఓజీకి ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ సుజిత్, బికాస్ ఆఫ్ డైరెక్టర్, అంతే. ఏఎం రత్నం గారిని చూస్తే చాలా బాధేస్తుందండి. ఆయనకి ఎంత ప్యాషన్ ఉండి కానీ మనం ఏం చేయలేం. ఇంత బ్యాడ్ ఫిల్మ్ తీసి ఆయన అప్పుల పాలైపోయినా లేకపోతే మొత్తం పోగొట్టుకున్నా సరే మనం ఏం చేయలేం. ఆయన ఒక బ్యాడ్ ఫిల్మ్ తీశాడు, అది కర్మ, అంతే. ఆయన చేసుకున్న తప్పు అది. సినిమా వన్ వర్డ్లో చెప్పాలంటే కంప్లీట్ బ్యాడ్ ఫిల్మ్ అండి, దట్స్ ఇట్. జై హింద్.